చాలాసార్లు దేవుడు ఉన్నాడని నమ్మి కృంగిపోతున్నానే, దేవుడు ఉన్నాడని నమ్ముతూనే అధైర్యపడిపోతున్నాం. ప్రతి చిన్నదానికి దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం, ఆయన సజీవుడని నమ్ముతున్నాం, దేవుడు ప్రేమ గలవాడంటే దేవుని స్తోత్రం అంటున్నాం, అంత బాగానే ఉంది. కానీ ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేసరికి ఏదైనా చిన్న శోధన, ఒక చిన్న రోగము, ఒక చిన్న నింద, అవమానం, ఒక ఒంటరితనము, ప్రజలందరూ నేను నిందించే అనుభవం కనుక వస్తే నా జీవితం వేస్ట్ అండి, వెసిలి గారు నేను పుట్టకుండా ఉంటే బాగుండేదండి అని రాజీ పడిపోయాడు లేరా? నువ్వు పుట్టకుండా ఉంటే బాగుండేది లేదు, దేవునికి తెలియదా? నేను ఎందుకు దేవుడు తీసుకొచ్చాడు ఈ లోకానికి? ఈ లోకంలో దేవుడు ఎందుకు నిన్ను కలుగు చేశాడు? ఈ లోకంలో పుట్టిన ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను నెరవేర్చబడాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎవరైతే తమ జీవితంలో ప్రభు కనెక్ట్ చేస్తారో ఆ ప్రణాళికలు నెరవేరుతూనే ఉంటాయి. దేవుని సేవించడం, ఆయన ఆరాధించడం, అనుదినము ఆయన సేవించడం చాలా ప్రాముఖ్యమైన అంశం క్రైస్తవ జీవితంలో. తప్పక అతనికి ఆహారం ఎందుకు అందుతుంది అంటే, తప్పక అతడు దేవుని ఏం చేస్తున్నాడు చెప్పండి? సేవిస్తున్నాడు.